Good afternoon, students. Good afternoon, sir. Are you hearing my voice? Yes, sir. Yeah, right. So we are in the ancient Roman civilization, and we discussed certain things in the earlier classes also. In the last class, we discussed a few things regarding certain concept or like that. Before going to the today's concept about the economy of ancient Rome, can you give me one or two points what we discussed in the last class? Sir, about administration and Roman law. Okay, right. The Rajavardhan, Senate. wait, Rajavardhan. Others may respond. Please, others may respond. What we discussed in the last class. మిగతా వాళ్ళు కూడా చెప్పండి లాస్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నాం. ఇంద్రకుమార్, నందిని, వనజ, ప్రత్యూష, అట్లీస్ట్ యూ హ్యావ్ టు రెస్పాండ్ నో. సరే సార్. ఇంద్రకుమార్ చెప్పండి లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం. రోమన్ అడ్మినిస్ట్రేషన్ సార్. ఓకే, ఓకే. సో వనజ చెప్పండి, నిన్న లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం. నాట్ అటెండెడ్ క్లాస్ సార్. ఏంటమ్మా? అటెండ్ అవ్వలేదు సార్ నేను క్లాస్కి ఎస్టర్డే. అటెండ్ అయ్యారు కదా, మాకు ఆల్రెడీ అటెండెన్స్ వస్తుంది కదా. నిన్న అవ్వలేదు సార్ ఎస్టర్డే. సరే, అట్లీస్ట్ నువ్వు కాకపోయినా కానీ ఆల్రెడీ మేము మీకు పోస్ట్ చేసినాం కదా, వీడియో ఆల్రెడీ పంపించినాం కదా గ్రూప్లో. నందిని, ఆర్ యు హియరింగ్? Yes, sir. At least respond, please. What we discussed in the Yes, last sir. class. Roman legal system, laws, and administration. Yeah, good. Okay, so Pratyusha. Respond, Pratyusha, respond, please. Yes, sir. Yeah, can you give me the things what we discussed in the last class? Okay, so anyhow, we had. సార్ చెప్పండి సార్ రీసెంట్గా నేను జాయిన్ అయినా సార్ క్లాసులో మా సూర్యాపేట డిస్టిక్ సైదులు. ఇంతకుముందు క్లాసులు ఏం అటెండ్ కాలేదు సార్. నేను క్యాంపస్కి వస్తే ఈ నెంబర్ ఇచ్చి ఈరోజు యాడ్ చేసింది సార్. ఇంతకుముందు క్లాసులు ఏమన్నా ఎట్లా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వరా సార్? మేమేం చేస్తాం, ఎప్పుడు జాయిన్ అయ్యావు నువ్వు? ఈ రోజు జాయిన్ అయినా. అంతకుముందు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయింది సార్. ఫస్ట్ ఫేజ్ లో అయినప్పుడు ఇన్ని రోజులు ఏం చేసినావు? ఇక అన్ని రోజులు అంటే ఇక తెలియలేదు సార్. మొన్న రీసెంట్గా ఒకరంటే నేను డైరెక్ట్ క్యాంపస్కి వచ్చి డీటెయిల్స్ అనుకున్న తర్వాత ఈ రోజు యాడ్ చేసి సార్ చెప్పారు. ఎవరు చెప్పాలి నీకు అవన్నీ? ఏమో తెలియలేదు సార్. అట్లా ఎట్లా నువ్వు కాలేజీకి రాలేదా, జాయిన్ కాలేదా? జాయిన్ అయినా కానీ ఇట్లా మేము అక్కడ వాట్సాప్ నెంబర్ అన్ని డీటెయిల్స్ ఇచ్చినాం సార్. ఇచ్చినప్పుడు యాడ్ చేస్తాను ఆయన అన్నారు, రావట్లేదని నిన్న పర్టికులర్ ఎవరికి ఇచ్చావు? ఆఫీసులు ఇచ్చింది సార్. మేము ఆఫీసులు ఇచ్చేది ఆల్రెడీ మాకు లిస్ట్ పంపించారు. ఆ లిస్టులో నీ నెంబరు కరెక్ట్ లేదు. దాన్ని ఎవరు తప్పు, ఎవరు కరెక్ట్ చేయాలి? అది ఓకే ఓకే సార్. రాంగ్ మొబైల్ నెంబర్స్ ఇస్తారా? అది ఎవరు తప్పు? పైకి తిరిగి మళ్ళీ మమ్మంటున్నావు ఇప్పుడు. అట్లీస్ట్ ఎప్పటి నుంచి అన్నా కొంచెం రెగ్యులర్గా అటెండ్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏదైతే రోమన్ సివిలైజేషన్కి సంబంధించినటువంటి ఏదైతే న్యాయపరమైనటువంటి అంశాలు కానీ, అట్లనే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి
కొన్ని అంశాలు మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, సో అందులో ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో మనం ఏదైతే రోమన్ సివిలైజేషన్ పాలిటీని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ పాలిటీ ఏదైతే 3 భాగాలుగా మనం చేసుకున్నాం. ఒకటేమో ఏదైతే మోనార్కల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్గా, అది ఇనిషియల్ ఏదైతే సివిలైజేషన్ ఏర్పడిందో అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పుకున్నాం. ఎందుకంటే ఎట్రుస్కాన్ అనేటటువంటి ఏదైతే ఒక నాగరికమైనటువంటి ఒక రేసు ఏదైతే ఈ రోమన్ టెరిటరీస్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ముందుగానే ఎంటర్ అయినటువంటి లాటిన్స్ లాంటి వాళ్ళ మీద డామినేట్ చేయడం మొదలుపెట్టి, సో ఆ ఎట్రుస్కాన్స్ యొక్క పాలన ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా మనం మోనార్కల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్గా చెప్పుకుంటాం. ఓకే, సో క్రమక్రమంగా ఏదైతే ఈ ఎట్రుస్కాన్స్తో పాటు లాటిన్స్ ఎవరైతే వీళ్ళతో కలిసిపోయి ఒక కాంపోజిట్ కల్చర్ ఏదైతే ఏర్పడిందో, ఒక మిశ్రమ సంస్కృతి ఏదైతే ఏర్పడిందో, ఆ మిశ్రమ సంస్కృతి ఏర్పడిన దగ్గర నుంచి క్రమక్రమంగా లాటిన్స్ కొంత నేర్చుకొని తర్వాత ఆ ఎట్రుస్కాన్ మీద డామినేట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. సో ఆ లాటిన్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్గా చెప్పుకుంటాం. ఓకే, సో రోమన్ రిపబ్లిక్గా చెప్పుకుంటాం, రైట్. సో ఇక రోమన్ రిపబ్లిక్ వచ్చేసరికి కొన్ని మార్పులు మాత్రమే మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఎట్రుస్కాన్ ఏదైతే కాలంలో ఉన్నటువంటి పాలనలో తీసుకున్నట్లయితే ఎట్రుస్కాన్స్ అనేటటువంటి వాళ్ళు మొత్తం డామినేట్ చేస్తూ ఉండేవాళ్ళు, అంటే అన్ని రకాలైనటువంటి డామినేషన్ వాళ్ళదే ఉండేది. ఓకే, సో ఇక పాలనా పరంగా మిగతా వాళ్ళకి ఎలాంటి అవకాశం అంటూ ఇవ్వలేదు. ఓకే, సో ఇక మన సొసైటీలో కూడా మాట్లాడుకున్నాం, 2 రకాలైనటువంటి డివిజన్స్ మనకు కనిపిస్తాయని చెప్పుకున్నాం. ఒకటి ప్యాట్రీషియన్స్గా, ఇంకొకటి ప్లెబియన్స్ అనేటటువంటిది. ఓకే, సో ఇక ముఖ్యంగా మనం ఇంకొక గ్రూప్ కూడా ఉన్నది, అది స్లేవరీ. సో స్లేవరీకి సంబంధించి వాళ్ళు బానిసలు, వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు. సో వాళ్ళని ఒక భాగంగా కూడా ఇందుటి, సో వాళ్ళని మనం ఈ అధికార ఏదైతే యంత్రాంగాన్ని కానీ లేకపోతే ఏదైతే ఒక పాలనా క్రమంలో వాళ్ళని ఇక్కడ భాగస్వాములుగా మనం చేయలేము. ఓన్లీ మనం ప్యాట్రిషియన్స్, అట్లనే ప్లెబియన్స్ అనేటటువంటి వాళ్ళు ఒక సామాన్య ప్రజలు, ప్యాట్రిషియన్స్ అనేటటువంటి వాళ్ళు ఎగువ తరగతి వాళ్ళు. ఓకే, సో ఉన్నత వర్గానికి చెందినటువంటి వాళ్ళు. సో ఇక్కడ ఏదైతే మనకి ఎట్రుస్కాన్ అనేటటువంటి జాతి రేసు పాలన చేసిందో ఆ క్రమంలో ఉన్నటువంటి సమాజాన్ని మనం ఏదైతే ప్యాట్రిషియన్ అట్లనే ప్లెబియన్గా మనం డివైడ్ చేసుకున్నట్లయితే, సో మొత్తం కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ ప్యాట్రిషియన్ వర్గం నుంచి మాత్రమే ఉండేటటువంటి వాళ్ళు. ఓకే, సో ఇక ఏవైతే ఒక రాయల్ ఫ్యామిలీస్ కానీ అట్లనే రాయల్ బ్లడ్కి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్క పొజిషన్లో వాళ్ళు ఉండే పరిస్థితి ఉండేది. సో ఇక ప్యాట్రిషియన్ మొత్తం కూడా యంత్రాంగాన్ని నడుపుతూ ఉండేటటువంటి వాళ్ళు. ఇక ప్లెబియన్స్ అనేటటువంటి వాళ్ళు సామాన్య ప్రజలు, క్రమక్రమంగా వీళ్ళతో కలిసి ఉండేటటువంటి వాళ్ళు. ఓకే, సో ఇక ఎట్రుస్కాన్లోని ప్యాట్రిషియన్లో మొత్తం ఎట్రుస్కాన్ జాతికి చెందినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ప్లెబియన్స్లో మాత్రం మిగతా వాళ్ళు లాటిన్స్ కానీ ఎక్వీషియన్స్ కానీ లేకపోతే ఇంకా మిగతా ఏవైతే జాతులు ఉన్నాయో మొత్తం ఒక 5 రకాలైనటువంటి వాల్షిషియన్స్ అట్లనే ఎక్వేషియన్స్ లాంటి కొన్ని మొత్తం 5 జాతులు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్లెబియన్స్లో వచ్చేటటువంటి వాళ్ళు సామాన్య ప్రజలుగా చెప్పేటటువంటి వాళ్ళు. ఓకే, సో ఎట్రుస్కాన్లో ప్యాట్రిషియన్ అనేటటువంటి ఒక వర్గాన్ని మాత్రమే ఇక్కడ ఒక డామినేషన్ అనేటటువంటిది కనిపించింది. సో అందులో మనం మాట్లాడుకున్నాం. సో ఆ కాలంలో మనకి ఒక రకమైనటువంటి ఒక డివిజన్ ఆఫ్ గవర్నమెంట్ అనేటటువంటిది మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఆ డివిజన్ ఆఫ్ గవర్నమెంట్లో ఏదైతే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉండేటటువంటిది, ఆ సెంట్రల్ గవర్నమెంట్ని ఏదైతే ఒక 2 మెజిస్ట్రేట్లతో కూడినటువంటి ఒక కౌన్సిల్ అనేటటువంటిది ఉండేది. సో అది నడుపుతూ ఉండేది. సో వాళ్ళతో పాటు మరో సలహా మండలి ఉండేది, దాన్ని సెనేట్ అంటారు అన్నమాట. ఓకే, సో ఇక సెనేట్లో 300 మంది ప్రతినిధులు ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు. ఓకే, సో అప్పట్లో మొదట్లో దానికి ఎలాంటి ఎలక్షన్స్ ఉండేటటువంటివి కాదు, ఓన్లీ అపాయింట్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఈ సెనేట్లో ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. సెనేట్ని మనం ఒక సలహా మండలిగా మాత్రం చెప్పొచ్చు. ఓకే, సో ఇందులో నోబుల్స్, మిలిటరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సెనేట్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా ప్యాట్రిషియన్స్ వర్గం నుంచి మాత్రమే వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఓకే, సో ఇక దానికి సంబంధించిన అంశం కూడా మాట్లాడుకున్నాం. ఇంకొకటి ఏదైతే ఎమర్జెన్సీ కాలంలో ఏదైతే యుద్ధాలు లాంటి కొన్ని అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఒక డిక్టేటర్ని ఎన్నుకునేటటువంటి ఒక పరిస్థితి కూడా ఉండేది. అది మనకి రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి మొదలైంది.
ఓకే, సో పైన ఇద్దరు మెజిస్ట్రేట్లు ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి కౌన్సిల్ ఉంటుంది, దాని కింద ఒక సెనెట్ ఉంటుంది, ఇందులో 300 మంది ప్రతినిధులు ఉంటారు. దాని కింద అంటే ఇవన్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏదైతే కంట్రోల్ చేసేటటువంటి ఒక డిక్టేటర్ అనేటటువంటి వాడు ఉంటాడనమాట. ఓకే, సో ఇది మనకి రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది, కానీ కొన్ని మార్పులు మాత్రం కనిపిస్తాయి. ఓకే, సో ఇంకా రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో జరిగినటువంటి మార్పులు ఏంటంటే, ఏదైతే యంత్రాంగంలో మొదట్లో ఓన్లీ ఈ ప్యాట్రిషన్స్ మాత్రమే ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఉండేది, కానీ రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ప్లెబియన్స్ కూడా అందులో పాలు పంచుకోవడం మొదలుపెట్టారు. ఓకే, సో ఏదైతే ప్యాట్రిషన్స్ అట్లనే ప్లెబియన్స్ కలిసిపోయి ఒక రకమైనటువంటి సంస్కృతి అక్కడ కనిపించింది. అట్లనే ఈ ప్లెబియన్స్కి కొన్ని రకాలైనటువంటి కన్సెషన్స్ వచ్చాయి. అట్లనే ఈ ప్లెబియన్స్ అట్లనే ప్యాట్రిషన్స్ మధ్య వివాహ సంబంధాలు ఏర్పడ్డాయి. సహపంక్తి భోజనాలు చేసేటటువంటి పరిస్థితి, ఇంటర్ డైనింగ్ కూడా జరిగింది. అట్లనే చిన్న చిన్న ఏదైతే ఆ యంత్రాంగంలోని అధికార గణంలో చిన్న చిన్న పొజిషన్స్ ప్లెబియన్స్కి ఇవ్వడం మొదలుపెట్టారు. ఓకే, సో ఇట్లా మిగతా జాతుల వాళ్ళకు కూడా ఏదైతే యంత్రాంగంలో ఒక భాగం కావటం అనేటటువంటిది మనకి ఏదైతే ఈ రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో జరిగినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, సమాజంలో ఉన్నటువంటి అంటే ఆ రోమన్ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయ వ్యవస్థ ముందు ఏదైతే సమానమే అనేటటువంటి ఒక భావన మనకి ఈ రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడే రకరకాలైనటువంటి చట్టాలు కూడా రూపకల్పన జరిగింది. సో అందులో భాగంగానే ఏదైతే 12 టేబుల్స్ అనేటటువంటిది మనం మాట్లాడుకున్నాం, ఏదైతే 12 పట్టీలు అనేటటువంటి ఒక రకమైనటువంటి ఏదైతే బహిరంగ ప్రదేశాలలో ఒక టేబుల్ లాంటి దాని మీద ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించినటువంటి అంశాలని అక్కడ రాయబడి ఒక పెద్ద ప్లేట్ మీద రాసి బహిరంగ ప్రదేశాల్లో జనరల్గా ఫోరమ్స్ అంటాం. సో వాటిని మార్కెట్ ప్లేసెస్ కానీ లేకపోతే బహిరంగ పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే దాని ఫోరమ్స్ అంటాం. సో ఫోరమ్స్ కూడల్లో వీటిని టేబుల్స్ నిలబెట్టేటటువంటి పరిస్థితి ఉండేది. సో ఆ టేబుల్స్లో చెప్పినటువంటి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా పాటించేటటువంటి పరిస్థితి ఉండేదన్నమాట. దాన్ని ఏదైతే ఎవరైనా సరే ఉల్లంఘించినట్లయితే వాళ్ళకి రకరకాలైనటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి. ఆ పనిష్మెంట్లు ఏదైతే మనం మాట్లాడుకున్నాం నిన్నటి క్లాస్లో, ఆ పనిష్మెంట్లు స్టేటస్ బేస్డ్గా ఉండేవి. ఓకే, సో ఏదైతే ప్యాట్రిషన్స్ వర్గానికి చెందినటువంటి వాళ్ళు చేసినటువంటి తప్పుకి ఆ శిక్ష అనేటటువంటి తక్కువ ఉండేది, ప్లెబియన్స్ చేసినటువంటి దానికి ఇంకొంచెం సివియర్గా ఉండేది. అట్లనే ఎవరైనా బానిసలు స్లేవ్ ఎవరైనా అదే తప్పు చేసినట్లయితే ఇక వాళ్ళకి మరణశిక్ష, అంత సివియర్గా ఉండేదన్నమాట. సో ఇది స్టేటస్ బేస్డ్గా అది ఒక రకమైనటువంటి ఏదైతే పాలన అంటే జనరల్గా న్యాయం అనేటటువంటిది అక్కడ మనకి కనిపించేది. కానీ క్రమక్రమంగా అందులో మార్పులు వచ్చినాయి. ఓకే, సో తర్వాత కాలంలో రకరకాలైనటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్స్ వచ్చినాయి. అందులో జస్టీనియన్ కోడ్ మనం చెప్పుకోవాల్సినటువంటిది. సో ఇక జస్టీనియన్ కోడ్లో అందరూ ఈక్వల్ అనేటటువంటి ఒక భావన తీసుకురావడం, సో ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అందులో ఇవ్వడం. సో క్రమక్రమంగా అతని పేరుగానే జస్టీనియన్ కోడ్ అనేటటువంటిది కోడ్ రావడం. ఓకే, సో దాని తర్వాత ఏదైతే రకరకాలైనటువంటి ఏదైతే ఈజిప్ట్లో లాగా కొన్ని రకాలైనటువంటి కోర్టుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఈజిప్ట్లో ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి కోర్టు, అట్లనే ఫారెన్ దేశాల నుంచి అక్కడికి వలస వచ్చినటువంటి వాళ్ళకి ఒక కోర్టు, వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి సమస్యలను తీర్చడానికి మరో కోర్టు, ఎట్లయితే రకరకాలుగా ఉంటాయో సో ఇక్కడ కూడా మనకి అలాంటి కొన్ని రకరకాలైనటువంటి కోర్ట్స్ మనకి ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే యూసా సివిలే అనేటటువంటిది రోమన్ పౌరులకు సంబంధించి, అట్లనే యూసా జెంటియం అనేటటువంటిది ఏదైతే విదేశీయులకు అట్లనే రోమన్ పౌరులకు మధ్య జరిగినటువంటి ఏమన్నా సమస్యలు ఉన్నట్టయితే వచ్చినటువంటి సమస్యల్ని తీర్చేటటువంటి క్రమంలో ఏర్పాటు చేసినటువంటి కోర్టు. అట్లనే యూసా న్యాచురలే ఏదైతే సహజ చట్టాలను కలిగి అవి అందరికీ కూడా వర్తించేటటువంటి ఒక రకమైనటువంటి ఏదైతే కోర్టులో సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ ఏదైతే ఉందో అది వీళ్ళు ఫాలో కావటం అనేటటువంటిది జరిగింది. సో ఇదే కాకుండా ఇక మ్యాక్సిమం తర్వాత ఏదైతే జస్టీనియన్ కోడ్ తర్వాత రకరకాలైనటువంటి కోర్ట్స్, వాటిలో రకరకాలైనటువంటి మార్పులు మనకు కనిపిస్తాయి. ఓకే, మీకు తెలుసు ఏదైతే జూలియస్ సీజర్ టైంలో కానీ అట్లనే ఏదైతే మరో గొప్ప రాజుగా చెప్పుకునేటటువంటి అగస్టస్ సీజర్ ఎవరైతే ఉన్నారో, సో అగస్టస్ టైంలో కూడా ఈ చట్టాల్లో రకరకాలైనటువంటి మార్పులు రావటం, ఏదైతే అవినీతి పరులైనటువంటి అధికారులను శిక్షించేటటువంటి చట్టాలు చేయటం, అట్లనే ప్రజా సంక్షేమానికి అనుగుణంగా అంటే
ఆ ప్రజలకి అనుగుణమైనటువంటి చట్టాలు, అంటే ప్రజలకి సులువుగా వాళ్ళు పాటించేటటువంటి కొన్ని నిబంధనలు వాళ్ళు చేయటం అనేటటువంటిది జనరల్గా మనం లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇక ఇది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నటువంటి ఈరోజు క్లాస్లో మనం ఏవైతే చెప్పుకోబోయేటటువంటి అంశం ఏదైతే ఆర్థిక పరమైనటువంటి అంశాలు. ఓకే, సో ఇక రోమన్ సివిలైజేషన్కి సంబంధించి రోమన్ సివిలైజేషన్ కంటే కూడా మిగతా సివిలైజేషన్స్ మనం మాట్లాడుకునేటప్పుడు మీరు గమనించి ఉంటారు, ఏదైతే ప్రతి ఒక్క నాగరికత యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అందులో ముఖ్యంగా నాన్ అగ్రికల్చరల్ ఎకానమీలో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే ఒక వ్యాపారం వాణిజ్యానికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకున్నట్లయితే ప్రతి ఒక్క నాగరికత యొక్క వర్తక సంబంధాలు మనకి ఈ రోమన్ సివిలైజేషన్లో కనిపిస్తాయి. అంటే అంత ఎక్స్టర్నల్ ట్రేడ్ రిలేషన్స్ అనేటటువంటిది ఈ రోమన్ సివిలైజేషన్ అప్పట్లోనే ఒక అలాంటి ఒక వ్యవస్థని, ఒక బహిరంగమైనటువంటి ఆర్థిక వ్యవస్థని, అంటే క్లోజ్డ్ ఎకానమీ కాదు ఇక్కడ. ఓకే, సో ఓపెన్ ఎకానమీ మనకు క్లియర్గా అనిపిస్తుంది. ఓకే, సో ఇక మనం ప్రజెంట్ మాట్లాడుకునేటటువంటి మాటల్లో మీకు తెలుసు లెజిస్ఫేర్ ఎకానమీ అంటాం. ఓకే, సో లెజిస్ఫేర్ ఎకానమీ ఈజ్ నథింగ్ బట్ ద ఓపెన్ ఎకానమీ, రైట్? సో అలాంటి ఓపెన్ ఎకానమీని ఆ కాలంలోనే ఏదైతే ఈ రోమన్స్ పాటించినట్టుగా అట్లనే ఆ రోమన్కి సంబంధించినటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ప్రతి ఒక్క దేశం పాటించినటువంటి ఒక పద్ధతి మనకి అప్పట్లోనే ఆ నాగరికత మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో యూరోపియన్ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ లేదా వాళ్ళు పాటించినటువంటి అంశాలు ముఖ్యంగా కాలనీస్ ఏర్పాటు చేసుకోవటం కానీ, ఏదైతే వలస దారి వ్యవస్థ ఏదైతే ఉందో. ఓకే, సో కలోనలిజం అండ్ ఏదైతే ఒక రకమైనటువంటి కలోనలిజం, ఇంపీరియలిజం అనేటటువంటి కాన్సెప్ట్లు ఏదైతే ఉన్నాయో, వలసదారి వ్యవస్థ కానీ సామ్రాజ్యవాద వ్యవస్థ కానీ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి అంశాలు, వాటిలో ఉన్నటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్పట్లోనే ఈ యాన్షియంట్ రోమన్లో మనకు కనిపించేటటువంటిది అలాంటి వ్యవస్థ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దానికంటే ముందు మనం ఏదైతే ఆ వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని మనం ఒక 2 రకాలుగా మనం డివైడ్ చేసుకున్నట్లయితే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యవసాయ మీద ఆధారపడి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చెప్పుకోవచ్చు, అట్లనే వ్యవసాయేతర ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మనం 2 రకాలుగా చెప్పుకున్నట్లయితే ముందుగా ఈ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు చెప్పుకొని నెక్స్ట్ మనం వ్యవసాయేతర ఆర్థిక వ్యవస్థకి వెళ్ళిపోదాం. ఓకే, సో దానికంటే ముందే ఒక చిన్న స్క్రీన్ షేర్ చేస్తాను. సో తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ కంటిన్యూ చేస్తాను. Students, are you getting my screen? కనిపిస్తుందా? రైట్. Yes, sir. ఓకే, సో ఇక్కడ ఏదైతే పురాతన రోమ్ అద్భుతమైనటువంటి ఏదైతే మానవ వనరులతో ఒక విశాలమైనటువంటి భూభాగాన్ని కలిగి ఉందని చెప్పుకున్నాం. ఓకే, సో ఎందుకంటే చుట్టూ 3 పక్కల ఏదైతే సముద్రాలు కలిగి ఉండి ఒక పక్క భూభాగాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఏదైతే మధ్య భాగంలో ఉన్నటువంటి ఒక ఫెర్టైల్ సాయిల్ మనకు కనిపిస్తుంది. టైబర్ రివర్ అనేటటువంటిది ఏదైతే ఆ భూభాగాల మధ్యలో నుంచి ప్రవహిస్తున్నటువంటి క్రమంలో ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఒక సారవంతమైనటువంటి భూభాగంగా చేస్తుంది. కాబట్టి సో వాటర్ పరంగా చూసుకున్నట్లయితే, అంటే ఇరిగేషన్ సంబంధించినంత వరకు ఏదైతే ఒక వాటర్ ఫెసిలిటీస్ అనేటటువంటిది వాళ్ళకి చాలా అబండెన్స్గానే కనిపిస్తుంది. అట్లనే అల్యూవియల్ సాయిల్ కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి అగ్రికల్చర్కి ఒక అనుకూలమైనటువంటి ఒక వ్యవస్థగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అట్లనే రకరకాలైనటువంటి సహజ వనరులు మనకు కనిపిస్తాయి. అందులో భాగంగానే కొన్ని రకాలైనటువంటి మైనింగ్స్ ఏదైతే వాళ్ళు ఫాలో అయినట్టుగా మనం చెప్పుకుంటాం. కాబట్టి వాటిని తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఇక సహజ వనరులతో కలిగి ఉన్నటువంటి ఒక భూభాగాన్ని కలిగి ఉన్నది. అట్లనే ఒక రోమ్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మరియు వర్తకంపై దృష్టి కేంద్రీకరించింది. అట్లనే వ్యవసాయ స్వేచ్ఛ వర్తకం ఏదైతే ఈ ఇటాలియన్ భూభాగ మొత్తాన్ని కూడా ఒక భూభాగ దృశ్యాన్ని పూర్తిగా మార్చివేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే,
సో ఇక క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నాటికి వీళ్ళు దిగుమతి చేసుకున్నటువంటి విత్తన ధరలు, అంటే అప్పట్లోనే వాళ్ళు విత్తనాలు కొనుగోలు అట్లనే అమ్మకం చేసేటటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అప్పట్లో ఆ విత్తన ధరలను అందుకోలేని కొంతమంది వ్యవసాయదారులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి, వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి పంటల్ని వాళ్ళు పండించారంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి పంటలు ఏదైతే ద్రాక్ష, ఆలివ్ అనేటటువంటి వాటిని ఉన్న ఏదైతే ఆలివ్ తోటలు అట్లనే ద్రాక్ష తోటలను పండించేటటువంటి పరిస్థితి అప్పట్లో కనిపిస్తూ ఉందంట. ఓకే, సో అట్లనే ఇవే కాకుండా ఏదైతే వాళ్ళకి కాస్త ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి విత్తనాలని వాళ్ళు వేరే నాగరికతల నుంచి కొనుక్కునే వాళ్ళంట. వాళ్ళు అక్కడ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఏదైతే ఈ ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి ఈజిప్ట్ సివిలైజేషన్ నుంచి అట్లనే మిగతా ఏదైతే మిగతా కాలనీస్ చెప్పుకున్నాం, సిసిలీ కానీ ఏదైతే మెడిటరేనియన్ సీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ద్వీపాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాంతాల నుంచి వీళ్ళు విత్తనాలు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉండేదాన్ని. ఓకే, సో ఇక అవే కాకుండా ఏదైతే వీళ్ళ దగ్గరికి కొంచెం అబెండెన్స్గా జనరల్ వీళ్ళకి అనుకూలంగా అందుబాటులో ఉన్నటువంటి ఆలివ్ నూనె అట్లనే ద్రాక్షాయి ఏదైతే లిక్కర్ మీకు తెలుసు, ఏదైతే ఈ గ్రేప్స్ బేస్డ్ తయారు చేసేటటువంటి ఒక లిక్కర్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు తీసుకున్నటువంటి వాటికి బదులుగా వీటిని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. అంటే వస్తు మార్పిడి వ్యవస్థ అనేటటువంటిది ఆ కాలంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి ప్రధాన ఒక ఎగుమతి దిగుమతులుగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇవే కాకుండా మనం చెప్పుకున్నట్లయితే రకరకాలైనటువంటి పారిశ్రామిక అట్లనే ఉత్పాదక కార్యకలాపాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ అందులో ముఖ్యంగా ఏదైతే గనుల తవ్వకం ఒకటి, అట్లనే ఏదైతే రాళ్లకు సంబంధించినటువంటి క్వారీ చేసేటటువంటి ఒక పని ఏదైతే ఉందో వాళ్ళు ఆ కాలంలో పాటించినటువంటి విషయం మనం చెప్పుకోవచ్చు. అట్లనే ఆ కాలంలోని భవనాలకు అవసరమైనటువంటి నిర్మాణ సామాగ్రిని అందించేవి, అట్లనే తయారీ రంగంలో ఉత్పత్తి సాపేక్ష తక్కువ స్థాయిలో ఉండి సాధారణంగా ఎక్కువ మందిని పనివారిని కలిగి ఉండేటటువంటి కొన్ని రకాలైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అట్లనే చిన్న చిన్న కొన్ని ఫ్యాక్టరీస్ లాంటి కొన్ని వసతులతో కూడినటువంటి అంశాలు కూడా వాళ్ళు అప్పట్లో ఫాలో అయ్యారు. ఓకే, ఇవే కాకుండా ఇటుక బట్టీలు, అంటే జనరల్గా అప్పటి ఉన్నటువంటి బిల్డింగ్స్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇండ్ల నిర్మాణం కానీ భవనాల నిర్మాణం కానీ అందులో వాళ్ళు రాయితో పాటు ఇటుకలని, అంటే కాల్చిన వాటిని అట్లనే ఎండబెట్టినటువంటి ఇటుకలను కూడా వాళ్ళు ఉపయోగించేటటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి సో ఇటుక బట్టీల్లో పనిచేసేటటువంటి లేబర్ కూడా మనకి అప్పట్లోనే కనిపించేది. రిపబ్లికన్ గవర్నమెంట్ ఏదైతే మొదలైనటువంటి క్రమంలో సో ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా చిన్న చిన్న కమతాలు మరియు ఏదైతే శ్రామికులపై ఆధారపడి ఉన్నటువంటి, అంటే శ్రామికులపై ఆధారపడి ఉన్నప్పుడు అంటే ఏదైతే భూస్వాముల చేతుల్లో భూములు ఏదైతే ఇమిడి ఉన్నటువంటి క్రమంలో అందులో పనిచేసేటటువంటి శ్రామికులను నియమించుకునేటటువంటి ఒక ప్రక్రియ ఆ కాలంలో వాళ్ళు మొదలుపెట్టారు. ఓకే, సో ఇంకా విదేశీ యుద్ధాలు అట్లనే దండయాత్రల ద్వారా ఏదైతే జరిగినటువంటి అంటే ఆ పరిణామాల్లో ఏదైతే యుద్ధ ఖైదీలుగా దొరికినటువంటి వాళ్ళని వీళ్ళు బానిసలుగా మార్చి ఈయల యొక్క ఏదైతే క్షేత్రాలు భూస్వాముల యొక్క భూముల్లో పనిచేయించుకునేటటువంటి ఒక పరిస్థితి ఉండేది. వాళ్ళు చాలా చౌకగా దొరుకుతారు కాబట్టి సో ఒక్కోసారి వాళ్ళకి ఎలాంటి వేతనం ఇవ్వకుండా వాళ్ళు పనిచేయించుకునేటటువంటి అవసరం ఆ పరిస్థితి ఉండేది. కాబట్టి సో బానిసల్ని ఎక్కువగా ఈ భూస్వాములు నియమించుకునేటటువంటి శ్రామికులుగా నియమించుకునేటటువంటి ఒక పరిస్థితి ఉండేది. ఓకే, సో అట్లనే అప్పట్లోనే అంటే ఆ కాలంలోనే ఏదైతే ఒక శ్రామికుల యొక్క విభజన కూడా క్లియర్గా జరిగిందంట. ఏదైతే ఆ శ్రామికుల విభజన ఎలా జరిగింది అంటే జనరల్గా నైపుణ్యం ఉన్నటువంటి అంటే స్కిల్డ్ లేబర్ అట్లనే అన్స్కిల్డ్ లేబర్ అనేటటువంటి ఒక డివిజన్ కూడా అప్పట్లో ఉండేదన్నమాట. సో ఇక జనరల్గా ఈ బానిసలు అనేటటువంటి వాళ్ళని జనరల్గా వీళ్ళు అన్స్కిల్డ్ లేబర్లోనే ఎలాంటి అంటే నైపుణ్యం లేనటువంటి ఆ శ్రామికుల ఏదైతే కోటా ఉన్నదో అందులో మాత్రమే వీళ్ళని కన్సిడర్ చేసేటటువంటి పరిస్థితి ఉండేది. ఓకే, సో అప్పట్లో జనరల్గా ఏదైతే మొత్తం ప్రతి ఒక్క ప్రావిన్స్ తీసుకున్నా సరే ప్రతి ఒక్క ప్రావిన్స్లో 40% వరకు బానిసలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే బానిసల్ని మనం మాట్లాడుకున్నాం గ్రీస్ అట్లనే ఈజిప్షియన్ నాగరికతలో చెప్పుకునేటప్పుడు అమ్మటం కొనటం అనేటటువంటిది బహిరంగ మార్కెట్లో కొనటం అమ్మటం అనేటటువంటి పరిస్థితి ఉండేది. సేమ్ ఇక్కడ రోమన్ సివిలైజేషన్లో కూడా బానిసల్ని
బహిరంగ మార్కెట్లో అమ్మటం కొనటం అనేటటువంటి పరిస్థితి కూడా ఉండేది. అట్లనే వాళ్ళ యొక్క ఏదైతే దారుడ్యం శారీరకపరమైనటువంటి ఏదైతే దారుఢ్యం కలిగినటువంటి బానిసల్ని ఎక్కువ మొత్తంలో వెచ్చించుకునేటటువంటి ఒక వెసులుబాటు ఉండేది. అట్లనే ఒకళ్ళనే కాకుండా ఎక్కువ మందిని కలిగి ఉండేటటువంటి ఒక వెసులుబాటు కూడా ఉండేది. సో ఇక వాళ్ళని హింసించకూడదు అనేటటువంటి కొన్ని రకాలైనటువంటి రూల్స్ మాత్రం ఉండేవి. అయినప్పటికీ కూడా ఆ బానిసల్ని రకరకాల పనుల్లో వాళ్ళు ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఓకే, సో ఇక జనరల్గా ఆ కాలంలో మనకి ఈ పురాతన వస్తువార్పిడి వ్యవస్థ మాత్రమే కనిపించేది. అట్లనే ఏదైతే పన్ను సేకరణలో జనరల్గా ఈ వస్తు మార్పిడి వ్యవస్థలో మాత్రమే కనిపించేది. జనరల్గా అప్పట్లో పండించినటువంటి పంట ఏ పంట అయితే పండుతారో ఆ పంటలో కొంత భాగాన్ని ఏదైతే స్టేట్ షేర్గా, అంటే ఆ కేంద్రానికి లేదా ఏదైతే ఆ సామ్రాజ్యానికి లేకపోతే ఆ కింగ్డమ్కి ఏదైతే వాళ్ళు ట్యాక్స్ రూపంలో చెల్లించేటటువంటి పరిస్థితి ఉండేది. సో ఇక్కడ మనీ అనేటటువంటి అంటే ఇనిషియల్ టైమ్స్లో ఓకే, సో రిపబ్లిక్ గవర్నమెంట్ వరకు కూడా మనీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అనేటటువంటి అంటే కరెన్సీ అనేటటువంటి కాన్సెప్ట్ పెద్దగా వాళ్ళు ఫాలో కావలేదు. ఓకే, సో ఇక జనరల్గా తర్వాత కాలంలో అంటే ఏదైతే రోమ్లో జనరల్గా ఏదైతే అభివృద్ధి చెందినటువంటి ఒక నాణాల వ్యవస్థ తర్వాత కాలంలో మొదలైంది. సో ఇందులో జనరల్గా ఏదైతే మీకు తెలుసు బ్రాస్, అట్లనే బ్రాంజ్, అట్లనే సిల్వర్, గోల్డ్, ఏవైతే కొన్ని రకాలైనటువంటి మెటల్స్ ఉన్నాయో ఆ మెటల్స్తో తయారు చేసినటువంటి నాణ్యాలను ఉపయోగించేటటువంటి వ్యవస్థ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో మీకు ఒకటి తెలుసు, జనరల్గా ఒక సేయింగ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఏదైతే ఈ ఆసియాలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఆ గోల్డ్ మొత్తం కూడా ఏదైతే ఆయా ప్రాంతాలకి అంటే రోమన్ ప్రాంతానికి తరల వెళ్తుంది అనేటటువంటి ఒక నానుడి మనకు కనిపిస్తుంది. సో అంటే జనరల్గా ఆ మెటల్స్ అంటే వాల్యుబుల్ మెటల్స్ మొత్తం కూడా ఏదైతే రోమ్ చేరుకునేటటువంటి పరిస్థితి ఆ కాలంలో ఉన్నదంటే జనరల్గా వాళ్ళ యొక్క ఏదైతే ఆ ట్రేడ్ మీద ఉన్నటువంటి పట్టుని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఇక జనరల్గా మొదట్లో వాళ్ళు రాగితో చేసినటువంటి కాయిన్స్ని వాళ్ళు ఎక్కువగా ఉపయోగించారు. సో దాన్ని మొదట్లో కొంచెం ఎక్కువ బరువుతో తయారు చేశారు. క్రమక్రమంగా తక్కువ బరువు ఉండేటటువంటివి ఏదైతే తక్కువ బరువు ఉండి కొంచెం ఎక్కువ ముఖ విలువ కలిగినటువంటి నాణ్యాలని వాళ్ళు తయారు చేయడం మొదలుపెట్టారు అనమాట. ఓకే, సో ఇక ఇవే కాకుండా అంటే జనరల్గా ప్రారంభంలో ఉన్నటువంటి రాగి నాణ్యాలు ఆ రాగి యొక్క ఒక రోమన్ పౌండ్ విలువ ఎక్కువగా ఉండేటటువంటి ఒక పరిస్థితి ఉండేది. సో అది కానీ తర్వాత దాన్ని తక్కువ బరువు తీసుకురావటం అంటే కొంచెం డెలికేటెడ్గా ఉన్నటువంటి కాయిన్స్ని వాళ్ళు ముఖ విలువ ఎక్కువగా చేసి ఆ కాయిన్స్ బరువుని తగ్గించేటటువంటి ఒక ప్రయత్నం మాత్రం మనకు చేసినట్టుగా కనిపించాయి. ఓకే, సో ఇవే కాకుండా ఏదైతే మోడర్న్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో మనం చెప్పుకున్నట్లయితే మోడర్న్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో జనరల్గా మొదట్లో చాలా స్తబ్దుగా లేకపోతే చాలా నెమ్మదిగా ఉన్నటువంటి ఈ రవాణా వ్యవస్థ అనేటటువంటిది క్రమక్రమంగా వాళ్ళు ఏదైతే మార్పులు చేర్పులు చేసుకోవడంతో ఆటోమేటిక్గా కాస్త ముందుకు అంటే కొంచెం వేగంగా మారినటువంటి పరిస్థితి ఉండేది. అందులో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఏదైతే గుర్రాలని వాళ్ళు ఉపయోగించేటటువంటి పరిస్థితి మనం కనిపిస్తాం. అంటే జనరల్గా అంతకుముందు రకరకాలైనటువంటి జంతువుల్ని వాళ్ళు ఈ రవాణాలో ఉపయోగించారు, కానీ గుర్రాలను ఉపయోగించడం తర్వాత మాత్రం ఆ వేగాన్ని ఏదైతే వాళ్ళు పెంచడం అనేటటువంటి జరిగింది. ఓకే, సో ఇక రోమన్ రహదారులపై సామూహిక వర్తక సైనిక స్థావరాలను కలిపేది. అట్లనే ఏదైతే రకరకాలైనటువంటి అంటే ఏదైతే మనం మాట్లాడుకున్నాం అగస్టస్ కాలంలో వివిధ రకాలైనటువంటి ప్రావిన్సెస్ నుండి వివిధ రకాలైనటువంటి వర్తక కేంద్రాల నుంచి రోమ్కి డైరెక్ట్గా నేషనల్ హైవే లాంటి కొన్ని రోడ్లు ఆ కాలంలో వాళ్ళు నిర్మించారని చెప్పారు. మొత్తం 36 ఏదైతే రోడ్ల నిర్మాణం జరిగిందని మాట్లాడుకున్నాం. ఓకే, 36 కాదు 336 రోడ్ల నిర్మాణం జరిగింది ఒక అగస్టస్ కాలంలోనే చెప్పుకున్నాం. అంటే ప్రతి ఒక్క నగరం అట్లనే వర్తక కేంద్రం కూడా ఈ రోమ్తో అనుసంధానమై ఉన్నది కాబట్టి సో వాళ్ళ యొక్క వర్తకం చాలా ఫాస్ట్గా జరిగేటటువంటి పరిస్థితి ఉండేది. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఈ వర్తకం జరిగేటటువంటి క్రమంలో వర్తకులకు సంబంధించి కానీ లేకపోతే వ్యాపారులకు సంబంధించి ఎలాంటి హాని జరగకుండా ఏదైతే సైనిక వ్యవస్థ వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటం అనేటటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక దాని తర్వాత చెప్పుకున్నట్లయితే ఏదైతే కొన్ని చక్రాల బండ్లను ఉపయోగించడం మొదలుపెట్టారు.
సో వాటిని జంతువులతో లాగించేటటువంటి పరిస్థితి, దాని ద్వారా కూడా ఇంకా ఎక్కువ వేగంగా ఈ వర్తకం జరగడం అనేటటువంటి చోటు చేసుకోవచ్చు. ఓకే, సో ఇదే కాకుండా సముద్ర వ్యాపారం, ఓకే, సీబోర్న్ ట్రేడ్ ఏదైతే ఉన్నదో, సో సీబోర్న్ ట్రేడ్కి సంబంధించినటువంటి అంశాలు మనం చెప్పుకున్నట్లయితే మెడిటేరియన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలతో కూడా వీళ్ళకి రకరకాలైనటువంటి వర్తక వ్యాపారాలు, సంబంధాలు వాళ్ళు పాటించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈజిప్ట్తో ఎక్కువ సంబంధాలు ఉండేవి, అట్లనే గ్రీక్ నాగరికతతోని కూడా వీళ్ళకి చాలా వర్తక సంబంధాలు ఉండేవి. ఓకే, సో ఇక ఆసియన్ నాగరికతలైనటువంటి ఏదైతే సింధు నాగరికత కానీ, అట్లనే ఏదైతే అంటే సింధు నాగరికత తర్వాత కూడా మీకు తెలుసు కొన్ని ప్రాంతాలు, అంటే సింధు నాగరికత తర్వాత ముఖ్యంగా ఏదైతే మన దగ్గర ఒక మనీ బేస్డ్గా ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా మీకు తెలుసు ఏదైతే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి, అరికమేడ్ లాంటి కొన్ని ప్రాంతాల నుంచి ఈ రోమన్ వర్తకం సంబంధాలు అనేటటువంటిది మీకు తెలుసు చాలా మెయింటైన్ చేసినట్టుగా. అట్లనే చైనాతోని కూడా ఈ రోమన్ వర్తకం లేదా వర్తక సంబంధాలు చాలా ఉండేవి. ఓకే, సో ఇవే కాకుండా అంటే సముద్రం మీద చేసేటటువంటి వ్యాపారం బాగా అంటే ఎక్కువగా జరగడం అనేటటువంటిది మొదలైంది. ఓకే, సో వీటిలో మనం ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఏదైతే అలెగ్జాండ్రియా ఏదైతే ఈజిప్ట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అలెగ్జాండ్రియాతోని వీళ్ళకి ఎక్కువ సంబంధాలు, వర్తక సంబంధాలు ఎక్కువ ఉండేవి. ఇవే కాకుండా మనం మెడిటేరియన్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి కాలనీస్ ఏవైతే ఉంటాయి, సిసిలీ లాంటి కొన్ని కాలనీస్ ఏవైతే ఉంటాయో, సో వాళ్ళ ఆయా ప్రాంతాల నుంచి కూడా ఈ వర్తక సంబంధాలు వీళ్ళు బాగానే మెయింటైన్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవే కాకుండా ఇంకా మనం వేరే అంశాలు చూసినట్లయితే జనరల్గా మీకు తెలుసు ఆ కాలంలో చెప్పుకున్నట్లయితే ఏదైతే రోమ్ ట్రేడ్కి సంబంధించి, ఓకే, సో ఇక రోమన్ ట్రేడ్కి సంబంధించి మీకు తెలుసు యాన్షియంట్ రోమ్ వాస్ an agrarian and slave based economy. Okay, so whose main concern was feeding the vast number of citizens and other people who populated the Mediterranean region, who are residing around the Mediterranean region. Okay, so agriculture and trade dominated Roman economic fortunes, only supplemented by small scale industrial production. Okay, the staple crops of Roman farmers in Italy were various grains, olives and grapes, olive oil and wine outside of direct foodstuffs were among the most important products in the ancient civilized world and led Italy exports. Okay, so limited form of two-tier or crop rotation, but crop production was largely low output and required a vast number of slaves to operate at any volume. Okay, so farmers could donate surplus crops to the government in levy of the monetary tax, and this system allowed both Republican and imperial rulers to gain popularity with the masses through the free grain distribution, and also help to feed the legions at no direct monetary cost. And unfortunately, it also left farmers with little incentive to increase productivity or output, since more crop translated to more taxes. Okay, so more free grain distribution for free grain distribution. Okay, so in the last class we discussed in the period of Augustus as a golden age. Okay, so because of he distributed many lands to the landless, and also he distributed the food grains for the poor people. Okay, so because of these things he treated as a god. Okay, so that's why in the history of the Roman civilization his tenure may be called as the golden age. Okay, so such things has happened in the economy during the time of Julius Caesar and Augustus. Okay, so and when you see the importance of the grain, which facilitated expansion and the conquest, and the need to secure grain providing provinces was one of the many
many important factors that would lead to the expansion and conquest of the Roman trade. Okay, Roman state. So among these conquests were the provinces of the Egypt, Sicily, Tunisia in the North Africa. These areas were of the vital importance in the processing and shipment of the grain to Rome. And the grain was shipped directly to the various parts, the various Ostia, the official port of Rome, and penalties for the disruption of the most direct route included deportation or the execution. Okay, so once delivered to the Ostia, the grain was weighed, checked for the quality, and then sent up to the Tiber River on the barges to the Rome, where it would be repacked or distribution throughout the empire. Okay, say such a modern way or the modern concept they followed at the time of ancient period only. Okay, so when you see such the goods which transported from one place to the another as a part of the trade, while the production and transportation of the food dominated the trading industry, and there was also a vast expansion of other goods from all parts of Europe, Asia, and Africa. And the prosperity of the empire and many of its citizens generated a need for the luxurious and exotic imports, and silk from China and the Far East, cotton and spices from India, ivory and wild animals from Africa, vast amounts of mined metals from Spain and Britain. Okay, so and fossiled amber gems from the Germany, and slaves from all over the world discovered that all roads did indeed lead to the Rome. Okay, so when you see about the such manufacturing units which followed in the ancient Rome, the importance of industry and manufacturing was comparatively light to that of agriculture. The growth and influence of the empire cannot be underestimated. However, the largest industry in ancient Rome was mining, which provided the stones for the enormous building projects and metals for the tools and the weapons that conquered the Western world. Greece and northern Italy provided marble for the buildings that awed the ancients and modern people alike. And large quantities of gold and silver were mined in the Spain to mint coins and create jewelry, while mines in Britain, Britain in the sense Britain territories, okay, so produced iron, lead, and tin for the weapons. Cities and towns throughout the empire established small-scale manufacturing plants, which turned out the handmade pottery, glassware, weapons, tools, jewelry, and the textiles. When you see such an trade routes and infrastructure, extensive trade routes were established on the land and sea. The Roman roads are one lasting legacy of the Roman domination, and many are still in present day. Okay, so while a benefit of a large network of roads was the transport of goods, their most significant purpose was that fast mobilization of the legions. Okay, so and there are certain things like wake up marching soldiers, vast number of goods were carried along with the roads. Okay, so transporting goods by land was slow and expensive. However, as large roads in the wagons and carriages was pulled by lumbering oxen. Okay, so oxen carts also we'll see in the history of ancient Rome. Okay, so and there are other large slow shipments were vulnerable to riots and adverse weather, so faster horse-drawn loads were used. Okay, so but they could only deliver lighter cargoes. Okay, so caravans of camels, donkeys carried loaded baskets called the panniers. Okay, Panniers, panniers, and some goods were hauled by slaves, providing cheap labor. And trade by land was only profitable if goods were going short distances or if the cargo was small, expensive luxury items. Okay, so most large volume goods and such as food, precious metals, stones, building supplies were shipped by water. Numerous sea lanes provided cheap and easy access to all parts of the Mediterranean. The consolidation of the Roman navy
under Augustus virtually wiped the threat of piracy out, but inclement weather, inaccurate charts, and poor navigational equipment could still wreak havoc on a convoy. Okay, so and when you see certain imports, Romans thrived off import goods, and importers were among the wealthiest citizens of the empire. The trading of goods for goods barter system was alive and well in the ancient world, but the Romans also used one of the world's most developed coinage system. Okay, so coins of bronze, copper, silver, and gold in the imperial system was minted and circulated under the strict rules for the weights, sizes, value, and metal composition. The popularity and value of Roman coins became so great that they could be found as far as India. Okay, so when you see the example of this money, Romans coins were greatly detailed and of high artisanship, and often were used as a tools by the emperors to circulate various forms of news and propaganda to the people and the world. Okay, so in fact, numismatics in the sense the study of the coins. Okay, so the numismatics is among the greatest source of the historical facts, events, and living conditions as it relates to the Romans. Okay, so this is about certain Roman economy, what we have such a source which given. Okay, so according to the available source, I had a glance over this Roman trade, and students, this is end of my class today regarding ancient trade, economy of ancient trade, which includes the agricultural and non-agricultural trade. Okay, so this is end of my class today, and probably tomorrow's class may not be there because I am not available tomorrow. I will meet you again on Monday. Okay, so thank you, students. Having any queries, doubts regarding my class, you are welcome to ask me now. Students, are you hearing? Yes, sir. యా, ఏమన్నా డౌట్లు కానీ సంబంధించి ఏమన్నా ఉంటే మీరు అడగచ్చు క్లాసుకు సంబంధించి. సార్ హరిశంకర్ సార్ అసైన్మెంట్ ఇచ్చింది సార్. ఓకే, అదే సార్ మీరు ఎప్పుడు ఇస్తారు సార్? ఆల్రెడీ చెప్పాను కదా, నేను నిన్ననే చెప్పాను, లాస్ట్ క్లాస్లోనే చెప్పాను. సారీ సార్, నేను కొంచెం ఎర్లీగా పోయినా సార్ క్లాస్ నుంచి. మాకు ఆల్రెడీ రికార్డ్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు ఎవరు జాయిన్ అయ్యారు, ఎప్పుడు ఎవరు లీవ్ అయ్యారు. ఓకే, సో మీ యొక్క అంటే మీరు డ్యూరేషన్ క్లాస్లో ఎంతసేపు ఉన్నారు అనేటటువంటిది కూడా మాకు ఇక్కడ అన్ని రికార్డ్ అవుతుంటాయి. సో అటెండెన్స్ అదే ఫైనల్, అదే మేము కాలేజీకి పంపిస్తుంటాం అన్నమాట డైలీ. ఓకే, సో ఇక మేము చెప్పేది ఏంటంటే అది ఆటో అటెండెన్స్ అనమాట. ఓకే, గూగుల్ మీట్ అటెండెన్స్, అది ఆటోమేటిక్గా క్లాస్ స్టార్ట్ కావడంతోనే ఆటోమేటిక్గా అది స్టార్ట్ అయిపోతుంది. ఎవరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు లెఫ్ట్ అయ్యారు అన్నీ టైమింగ్స్తో ద్వారా చూపిస్తుంది కాబట్టి. ఓకే, సో నో ప్రాబ్లం. ఎందుకంటే మళ్ళొకసారి చెప్తాను, ఏదైతే ఫోర్త్ పేపర్కి సంబంధించినటువంటి అసైన్మెంట్ ఏదైతే అది 20th లోపు, ఈ మంత్ 20th లోపు సబ్మిట్ చేయాలని చెప్పాను. అది కూడా ఏదైతే మన సిలబస్లో ఉన్నటువంటి 4 మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క మాడ్యూల్ నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్ మీరు రాయాలి. ఆ రాసినటువంటి దాన్ని అంటే వైట్ పేపర్స్ మీద ఏదైతే రాస్తారో ఆ రాసినటువంటి దాన్ని ఏదైతే మీరు ఇంతకుముందు చేసినట్టుగానే ఇంటర్నల్ ఆన్సర్ షీట్ ఎలాగైతే ఇంటర్నల్ ఎగ్జామ్ ఆన్సర్ షీట్ ఎలాగైతే పంపించారో అట్లనే వీటిని కూడా ఫోటోగ్రాఫ్స్ని ఏ టీచర్ అసైన్మెంట్ అయితే ఆ టీచర్ ఇండివిజువల్ వాట్సాప్ నెంబర్కి పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో 20th జూలై వరకు మీరు పంపించే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి 5 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఓకే, సో ఇంటర్నల్ ఎగ్జామ్కి 15 మార్క్స్, అట్లనే అసైన్మెంట్కి 5 మార్క్స్, టోటల్గా ఇంటర్నల్ మార్క్స్ 20. ఓకే, సో ఈ 20 మార్క్స్ మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం స్కోర్ చేయండి. ఎవరు కూడా దానికి అంటే పంపించకుండా ఉండే ప్రయత్నం చేయకండి. ఓకే, ఒక్కొక్క మాడ్యూల్ నుంచి 2 ఎస్ఏ ఆన్సర్స్ రాసి పంపాలి. అది చాయిస్ మీదే. ఓకే, సో మీరే సెలెక్ట్ చేసుకోండి
ఎందుకంటే ఎగ్జామ్ పర్పస్లో మీరు ఎట్లాగో చదువుకుంటారు కాబట్టి ఒక్కొక్క మాడ్యూల్ నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్ మీరు చూజ్ చేసుకోండి. సో వాటినే రాయండి, వాటినే పంపించండి. ఓకే ఓకే సార్. రైట్. మిగతా వాళ్ళు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఒక్క ఎస్ఏ 1 పేపర్ ఎనఫా సార్? 1.5 పేపర్ రాయండి. ఒక 2 పేపర్స్ వరకు ఏముంది, పేజెస్ వరకు అటు ఇటు మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది కదా. బోత్ సైడ్స్ రాయొచ్చా సార్ పేపర్లో? 2 sides రాయండి. ఓకే సార్. ఓకే. సో ఎస్ఏ కాబట్టి కొంచెం ఎక్కువ పాయింట్స్ కవర్ అయ్యేలాగా చూసుకోండి. సో దాన్నే మీరు చదువుకోవచ్చు, మీకు ఎగ్జామ్స్ ముందు చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకేమైనా మెటీరియల్కి సంబంధించి ఏమైనా కావాలంటే మీరు అడిగితే మెటీరియల్ పంపించే ప్రయత్నం కూడా చేస్తాం. ఓకే సార్. కానీ ఎవరు అడిగే ప్రయత్నం కూడా చేయట్లేదు. అట్లీస్ట్ అంటే మీకు ఏ మెటీరియల్ అవైలబుల్ ఉందో నాకైతే తెలియదు. మేబీ ఎవ్రీ వన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ దిస్ ఆన్లైన్. ఓకే. సో గూగులే కాబట్టి మ్యాక్సిమం అందరూ దాని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఇఫ్ ఎవరికైనా ప్రాబ్లం ఉండి ఏమైనా అవసరం ఉంటే మాత్రం మీరు టీచర్లను అడగచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. ఐఎమ్ ఎండింగ్ మై క్లాస్ నౌ. ఐ విల్ మీట్ యూ ఆన్ మండే అగైన్. రైట్? ఓకే సార్.